టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన బావమరిది అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మధ్య ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరు మెగాస్టార్ గా ఎదగడంతో అరవింద్ పాత్ర వెలకట్టలేనిది. ఇక ఈ రోజు మెగా ఫ్యామిలీ హీరోల ఎదుగుదలలో కూడా అరవింద్ ఎంతో కీలకంగా వ్యవహరించారు. చిరు పాలిటిక్స్ లో తలమునకలై ఉంటే అరవింద్ చిరు కొడుకు రామ్ చరణ్ కెరీర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు చిరు ఓ విషయంలో తన బావమరిది అయిన అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ టాలీవుడ్ లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవితో చేసిన సినిమాలతో అయితే చరిత్ర సృష్టించేసిన హిస్టరీ కూడా ఉంది. జగదేక వీరుడు, అతిలోక సుందరి చూడాలని ఉంది. ఇంద్ర ఇండస్ట్రీ హిట్స్ గా నిలవగా జై చిరంజీవ యావరేజ్ అయింది. కొంతకాలంగా అశ్వనీ దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ కు సరైన హిట్ లేదు. ఇక దత్ కూడా చిరుకు ఎంతో సన్నిహితుడు. ఈ నేపథ్యంలో ఆయన చిరు 151వ సినిమాకు తన వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తారని పట్టుబట్టడంతో చిరు తన 151వ డేట్లు ఆయనకే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బోయపాటి శ్రీని దర్శకత్వం వహిస్తారని సమాచారం. వాస్తవానికి చిరు 151వ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించాలని డిసైడ్ అయ్యారు. మధ్యలో అశ్వనీ దత్ ఎంటర్ కావడంతో ఇప్పుడు దత్తును కాదనలేక చిరు అరవింద్ ను ఒప్పించి వైజయంతి బ్యానర్ లో తన 151వ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట. సో ఇలా అరవింద్ కు చిరు షాక్ ఇచ్చినట్లయింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.